ఈ రెండు నదుల్లో ప్రవహిస్తున్నటువంటి నీటిని ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు ఆలోచన భారతదేశం మొత్తం కూడా వారికి వ్యవసాయం అంటే అత్యంత ప్రీతిపాత్రమైనది. వృధాగా నదుల్లో పారుతున్నటువంటి నీటిని కట్టడి చేసి ఎండిపోయినటువంటి బీడు భూములకు నీళ్లు మళ్లించాలని ఆయన చేపట్టిన ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశం చేశారు. వ్యవసాయం మీద వారికి ఉన్నటువంటి అత్యంత మక్కువని దృష్టిలో పెట్టుకుని ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగ సోదరులు బాగుపడాలని, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నటువంటి శ్రామికులు కూడా, వ్యవసాయ కూలీలు కూడా ఎదగాలని ఆయన పెద్ద ఎత్తున ఆలోచన చేశారు. కాబట్టి వారి గుర్తుగా ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా వారిని స్మరించుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వారి మార్గాన్ని అనుసరిస్తూ ముందుకు పోయేటువంటి ప్రణాళికలు తీసుకుని ముందుకు పోతా ఉన్నాం. అట్లాగే దాంట్లో భాగంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూసినటువంటి వాళ్ళు, లేకపోతే ఆయన కళల్ని నిజం చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తున్నారు. వారికంటే వ్యవసాయం అన్నా, వ్యవసాయం ద్వారా వచ్చేటువంటి రాబడి అన్నా, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కూలి ప్రజలు వాళ్ళ క్షేమం గురించి ఆలోచన ఉన్నటువంటి అందరూ కూడా ఈరోజు ఆలోచన చేస్తూ ఉన్నాం. వారి గుర్తుగా ఈ రాష్ట్రంలో ప్రోగ్రెసివ్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రోత్సహించడం కోసం కొన్ని కార్యక్రమాలని రాజశేఖర రెడ్డి గారి పేరు మీద ఒక ఫౌండేషన్ పెట్టి ఒక కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారి నెక్స్ట్ వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకుని వర్ధంతి కల్లా ఈ వ్యవసాయ రంగంలో నిష్ణాతులుగా ఉన్నటువంటి వాళ్ళని, వ్యవసాయ రంగం మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళని, వ్యవసాయ రంగం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి కోసం దోహదపడుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా పరిశీలన చేసి స్టడీ చేసి వారి పేరు మీద కొన్ని అవార్డులు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా వారిని నిత్యం స్మరిస్తూ వారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్ళిపోవటం మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యంగా అడుగులు ముందుకేస్తాం.